హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ కుచ్చు డిజైన్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నానండి. ఇది మొత్తం కూడాను ముత్యాల వర్క్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. హెవీ డిజైన్ అండి. చూడండి, ఒక్కసారి మీరు చూసారంటే ఈజీగా మీ శారీకి హెవీగా కుచ్చులు వేయించుకోవచ్చు. దీనికి మనము 350 to 400 వరకు కూడా ఛార్జ్ చేయొచ్చండి. మీ శారీకి మీరే కుచ్చులు వేసుకున్నారంటే 350 to 400 మీరు మిగిలించుకున్నట్టేనమాట. ఎలా వేసుకోవాలి ఏంటి మొత్తం కూడాను మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనము ఒక్క ఫింగర్ గ్యాప్ తోటి జస్ట్ ఫస్ట్ ఒక మార్కింగ్ వేసుకుంటాము. ఒక ఫింగర్ గ్యాప్ తోటి ఇంకొక మార్కింగ్ వేసుకుంటాము. ఇంకొక ఫింగర్ గ్యాప్ తోటి ఇంకొక మార్కింగ్ వేసుకుంటాము. అలా మొత్తం కూడాను మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను బీడ్స్ ఏ విధంగా ఎక్కించుకోవాలో చూపిస్తానండి. ఫింగర్ గ్యాప్ తోటి మార్కింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది రాని వాళ్ళు మాత్రం కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి 4 వరుసల కాటన్ దారాన్ని ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి అయితే ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత ఒక క్యాప్ అయితే ఎక్కించుకోవాలి. క్యాప్ ఎక్కించుకునేసి ఒక చిన్న ముత్యాన్ని అయితే ఎక్కించుకున్నానండి. ఇంకొక ముత్యాన్ని కూడా ఎక్కించుకుంటున్నాను. ఈ ముత్యం ఎందుకంటే మనకి కింద కుచ్చు అనేది వెలకాడేదానికనేసి ఒక కింద ముత్యం అనేది మీకు చెప్తానండి. మీరు వీడియో చూస్తూ ఉండండి, క్లియర్గా అర్థమయ్యేలాగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నెక్స్ట్ వచ్చేసి ముత్యం రింగ్ అయితే ఎక్కించేసాను. ఆ నెక్స్ట్ వచ్చేసి మనం శారీ కలర్లో ఉన్నటువంటి కలర్ బీడ్ని అయితే తీసుకున్నాను, గ్లాస్ బీడ్ని. మళ్ళీ వచ్చేసి ముత్యం రింగ్ వేసేసి లాస్ట్ వచ్చేసి ఒక చిన్న ముత్యాన్ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 3mm బీడ్స్ అండి, ముత్యాలన్నీ కూడాను. ఇప్పుడు వచ్చేసి నిడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. నీట్గా మనం కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే థ్రెడ్ అవసరం అవుతుందో అంత వచ్చేలాగా పైకైతే లాగేసేయాలండి. లాగిన తర్వాత మళ్ళీ పైనుంచి ముత్యం రింగు కింద మళ్ళీ ముత్యం రింగ్ ఉంది కదండి, ముత్యం రింగ్ కింద ఉన్నటువంటి ముత్యం లోపల గుండా బయటకైతే వచ్చేసేయాలన్నమాట. లాస్ట్ ఎక్కించినటువంటి ముత్యం మాత్రము మనము టచ్ చేయకూడదండి, అది అలానే ఉండాలి. ఎందుకంటే మీకు క్లియర్గా చెప్తాను చూడండి. మళ్ళీ వచ్చేసి ఒక ముత్యాన్ని ఎక్కించుకున్నాను. మళ్ళీ వచ్చేసి ముత్యం రింగ్ తీసుకునేసి కలర్ బీడ్ని అయితే తీసుకున్నానండి. మళ్ళీ ఒక ముత్యం రింగు, లాస్ట్ వచ్చేసి మళ్ళీ ఒక ముత్యాన్ని అయితే తీసుకున్నాను అనమాట. తీసుకునేసి దీన్ని కూడా దగ్గరకు అయితే అనుకునేసి మళ్ళీ మార్కింగ్ వేసుకున్నాను కదా ఒక ఫింగర్ గ్యాప్ తోటి. ఆ ఫింగర్ గ్యాప్ తోటి శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే నీడిల్ని తీసుకొచ్చేస్తున్నాను అనమాట. తీసుకొచ్చేసి ఇప్పుడు చూడండి, ఇలా చిక్కుపడకుండా క్లియర్గా లాక్కోవాలి. లాక్కునేసి మళ్ళీ నీడిల్ని ఇప్పుడు ఎక్కించుకున్నాం కదా మనం ముత్యము, దాని లోపలకుండా నీడిల్ని కిందకైతే తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసి మళ్ళీ చూడండి, లాస్ట్ ఉంది కదా ఒక ముత్యము, కింద ఉన్నటువంటి ముత్యం లోపల గుండా నీడిల్ని కిందకైతే లాగేసేయాలన్నమాట. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను నెక్స్ట్ టైము. ఈ విధంగా ఇప్పుడు అర్థమైందా? 2 ముత్యాలకు మధ్యలో ఇంకొక ముత్యం ఉన్నట్లయితే ఫ్రీగా ఉంటుంది, కుచ్చు బాగుంటుంది, చూడడానికి లుక్ బాగుంటుంది. అందుకనేసి నేను ఇక్కడ 3 ముత్యాలను అయితే యూజ్ చేయడం జరిగిందండి. కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే థ్రెడ్ అవసరం అవుతుందో అంత ఉంచుకునేసి ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడాను మనం ఈ కాంబినేషన్ అయితే కుచ్చు కాంబినేషన్ అయితే ఎక్కిచ్చేసేసుకున్నానండి, బీడ్స్ అన్నీ కూడాను. ఇప్పుడైతే థ్రెడ్ని అయితే డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ రేషియం థ్రెడ్ని అయితే 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తున్నానండి. ఈ థ్రెడ్స్ అయితే చాలా సిల్కీగా స్మూత్గా ఉంటాయండి. దీన్ని వచ్చేసి 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకుంటున్నాను. ఒక శారీకి 3 పార్ట్స్ డివైడ్ చేసుకుంటే సరిపోతుందా అంటే సరిపోతుందండి. నేను 2 కలర్స్ యూజ్ చేస్తాను కాబట్టి సరిపోతుంది. అది మీరు ఒకే థ్రెడ్ని ఒక శారీకి ఒక థ్రెడ్నే యూజ్ చేయాలంటే 6 పార్ట్స్ అలా డివైడ్ చేసుకోవాలండి. అప్పుడు విడ్త్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు నేను 2 ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఒత్తుగా అయితే కట్టుకుంటున్నాను. అదే ఒక ప్యాకెట్తో కట్టుకోవాలంటే అంతగా ఒత్తుగా అయితే రావండి, కొంచెం సన్నగా వస్తాయి. 6 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నారంటే మీరు ఒక ప్యాకెట్తోనే కుచ్చులు అయితే కట్టేసుకోవచ్చు. నీట్గా కుచ్చు దగ్గర ఉన్నటువంటి దారాన్ని నీట్గా అటు ఇటు అనుకోవాలండి. బీడ్స్ దగ్గర అనుకునేసి మనము నీట్గా థ్రెడ్ని అయితే అక్కడ ప్లేస్ చేసేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసేసుకోవాలండి. థ్రెడ్ అయితే ఎక్కువ వేస్ట్ చేసుకోకూడదండి. కరెక్ట్గా కుచ్చు ఎంతైతే అవసరం అవుతుందో అంత మాత్రమే థ్రెడ్ని పెట్టుకునేసి ఈ విధంగా 3 అయితే వేసేసుకోవాలి. 3 సార్లు వేసుకోవాలండి, ఎందుకంటే స్టిఫ్గా నీట్గా ఉంటుంది కుచ్చు. లాగేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మెజర్మెంట్ తీసుకునేసి 1.25 ఇంచ్ మెజర్మెంట్ తీసుకుంటానండి నేను ఎప్పుడు కూడాను. ఇంకా కస్టమర్ ఒపీనియన్ బట్టి అనమాట. కస్టమర్ ఇంకా కొంచెం తక్కువగా కావాలన్నారు అనుకోండి 1 ఇంచే వేసుకోవచ్చు కుచ్చు. ఇంకొంచెం పొడుగు కావాలంటే 1.5 ఇంచ్.
ఇంకెక్కువైతే పెట్టుకోకూడదండి, అంత మాత్రం అయితే సరిపోతుంది. ఈ విధంగా కుచ్చు లెంత్ అయితే కట్ చేసేసుకున్నాను. చూడండి చాలా బాగుంది కదా. ఈ విధంగా శారీ మొత్తానికి కూడాను ఫస్ట్ వచ్చేసి కనకంబరం కలర్ థ్రెడ్తో ఉన్నటువంటి కుచ్చులన్నీ కట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను సిమెంట్ కలర్ థ్రెడ్ని అయితే కట్టుకుంటాను. శారీలో అంటే ఈ థ్రెడ్స్ అనే కాదండి, మీ శారీలో ఏ కలర్స్ అయితే ఉంటాయో ఆ కలర్స్ని అయితే కట్టుకోవాలి. లేదు నేనంతా ఒకే కలర్ కట్టుకుంటారంటే ఒకే కలర్ కట్టుకోవచ్చు. లేదు 2 కుచ్చులు ఒక రకము 2 కుచ్చులు ఒక రకం కట్టుకుంటానంటే అలా అయినా కట్టుకోవచ్చు అనమాట. నేను చెప్పినట్లే కాదండి, మీ ఇష్టం అనమాట. మీ ఒపీనియన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు కుచ్చు లెంత్ అయితే మెజర్ చేసుకునేసి కుచ్చు లెంత్ని కట్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం కూడాను ఫస్ట్ వచ్చేసి కనకంబరం కలర్ థ్రెడ్ని అయితే కట్టేసుకుంటున్నానండి. కట్టిన తర్వాత నేను సిమెంట్ కలర్ దారాన్ని అయితే కట్టుకుంటున్నాను. హ్యాష్ కలర్ అంటారు కదా, ఆ కలర్ దారాన్ని అయితే కడతానండి. మొత్తం ఈ విధంగా కట్టేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దాని పక్కన మధ్యలో ఉంది కదా, ఆ థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను. బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు నీట్గా అనుకోవాలన్నమాట. అలా కాకుండా కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అలా ఉండిందంటే కుచ్చు దగ్గర లూజ్ వచ్చేసిందండి. అలా ఉండకూడదు, అటు ఇటు కరెక్ట్గా మెజర్ అయితే చేసుకునేటట్లు ఉండాలి. ఇప్పుడు చూడండి థ్రెడ్ని అయితే ప్లేస్ చేసేసాను. హ్యాష్ కలర్ దారాన్ని 2-3 ముళ్ళు అయితే గట్టిగా వేసుకోవాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి, లేదంటే అది కనపడుతుందండి. అందుకనేసి నేను నీట్గా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ అయితే మెజర్ చేసుకునేసి, ముందు యూజ్ చేసాం కదా మెజర్మెంట్, అదే మెజర్మెంట్ని ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. లేదు అవి దానికి 1 ఇంచ్ పెట్టుకునేసి దీనికి 1.25 ఇంచు 1.5 ఇంచు అలా పెట్టుకున్నామంటే కుచ్చులన్నీ పాడైపోతాయి. అలా అయితే చేయొద్దండి. మొత్తం ముందు మనం ఏ మెజర్మెంట్ అయితే తీసుకొని ఉంటామో అదే మెజర్మెంట్ తోటి సెకండ్ టైం కూడా కుచ్చు లెంత్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి లాస్ట్ మనము ట్రిమ్మింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతాయి అన్నమాట. అంటే కుచ్చులు అన్నీ సేమ్ లెంత్ ఉన్నాయా లేదా, హెచ్చు తగ్గులు ఉంటే ఏమైనా కట్ చేసుకోవడము అలా చేసుకునేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు చూడండి మనము జరీ కట్టుకునేది చూపిస్తాను. ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్ ముందు యూజ్ చేసాం కదా, అదే నీడిల్కి ఒక వరుస సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ని అయితే నేను ఎక్కించుకునేసి లాస్ట్ ముడి వేసేసుకున్నానండి. ముడి అనేది కుచ్చు బ్యాక్ సైడ్ వెళ్ళే విధంగా కుచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి నీడిల్ని తీసుకొని వచ్చేసి 3 రౌండ్స్ అయితే చుట్టుకుంటున్నాను అనమాట. థ్రెడ్ని చుట్టేసేసి కొంచెం అలా కుచ్చేసి దానికి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది అనమాట. నేను సిల్వర్ కలరే ఎందుకు యూజ్ చేశానంటే శారీలు మొత్తం సిల్వర్ వేవింగే ఉందండి, అందుకనేసి నేను సిల్వర్ కలర్ థ్రెడ్ని అయితే యూజ్ చేశాను. మీ దగ్గర గోల్డ్ కలర్ ఉంటే గోల్డ్ కలర్ థ్రెడ్నే యూజ్ చేయండి, లేదు కాపర్ ఉంటే కాపర్ యూజ్ చేసుకోండి. లేదు నేను అన్నిటికీ ఒకటే వాడుకుంటాను, గోల్డే వాడతానంటే గోల్డే వాడుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇది కూడా ప్రాసెస్ మాత్రమే చూసుకోండి. కుచ్చు ఎలా కట్టుకోవాలి ఎలా చేయాలి అనేది దానికి తగ్గ మెటీరియల్ మొత్తము మీకు ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇంకొక కుచ్చుకు కూడా జరీ కట్టుకోవడం చూపిస్తున్నాను చూడండి. నీడిల్ని కుచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొని వచ్చేసి 3 రౌండ్స్ అయితే చుట్టుకుంటున్నాను. నీట్గా అయితే 3 రౌండ్స్ చుట్టేసుకోవాలండి. 3 రౌండ్స్ చుట్టుకున్న తర్వాత కుచ్చు బ్యాక్ సైడ్ కొంచెం అలా చుట్టేసి ఇప్పుడు నీడిల్ని కుచ్చుతున్నాను చూడండి. నీడిల్ని కొంచెం కుచ్చేసి దానికి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుందండి. ఇప్పుడు నీడిల్ని కుచ్చు లోపల గుండా కిందకి తీసుకొని వచ్చేసామంటే మనకి అక్కడ థ్రెడ్ కట్ చేసుకునేటప్పుడు కనపడకుండా నీట్గా ఉంటుందన్నమాట. కుచ్చులు చూడడానికి కూడా చాలా బాగుంటాయి. మళ్ళీ ఇప్పుడు దారాన్ని ముడివేసి పెట్టుకున్నామంటే ఇంకో కుచ్చును కట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసేసాను కదా, ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ కుచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొని వచ్చేసుకోవడము, రౌండ్స్ చుట్టుకోవడము, కట్ చేసుకోవడం అనమాట. లాస్ట్ ట్రిమ్మింగ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పోగులు ఏమన్నా ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకున్నామంటే లుక్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అన్ని కుచ్చులు కూడాను జరీ కట్టుకునేసి ఈ విధంగా లాస్ట్ ట్రిమ్ చేసుకున్నామంటే లుక్ బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా యూజ్ అవుతుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి యూజ్ అవుతుంది అనుకున్నా షేర్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ షేర్ ద్వారా మా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి, చాలామందికి యూజ్ అవుతుంది కూడాను. నీట్గా మొత్తం అన్ని కుచ్చులు కూడా ఇదే విధంగా కట్టేసుకునేసి ట్రిమ్ చేసుకున్నామంటే కుచ్చులన్నీ కూడా సేమ్ లెంత్ వస్తాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.